ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కవచం విపత్తు హెచ్చరిక వ్యవస్థను ప్రారంభించారు? కేరళ. అగ్రి ఫుడ్ సిస్టమ్స్లో సస్టైనబుల్ నైట్రోజన్ మేనేజ్మెంట్పై నివేదికను ప్రచురించినటువంటి సంస్థ ఏది? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO. చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీని ఏ అంతరిక్ష సంస్థ ప్రయోగించింది? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా. నాసా యొక్క జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు మరియు చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీని ఉపయోగించి పరిశోధకులు సైంటిస్ట్స్ సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ అభివృద్ధిని ప్రకాశవంతం చేసే అసాధారణ కాలరంధ్రాన్ని కనుగొన్నారు. చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ అనేది నాసా యొక్క అత్యంత శక్తివంతమైన ఎక్స్రే టెలిస్కోపు. ఇది జూలై 23, 1999న ప్రారంభించారు. ఇది విశ్వంలోని అత్యంత వేడి ప్రాంతాల నుండి ఎక్స్రే ఉద్గారాలను గుర్తించడానికి దీనిని రూపొందించారు. 2025 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథి అయిన ప్రొబోవో సుబియాంటో ఏ దేశ అధ్యక్షుడు? ఇండోనేషియా. భారతదేశం మరియు ఇండోనేషియా మధ్య దౌత్య సంబంధాలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భం. 2025లో భారతదేశం తన 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. ప్రపంచ బ్యాంకు ప్రకారం రాబోయే 2 ఆర్థిక సంవత్సరాల్లో 2025-27 భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఎంతగా అంచనా వేయబడుతుంది? 6.7%. ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన రవాణా సంస్థ క్లీన్ అండ్ బ్యూటిఫుల్ బస్ స్టేషన్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు? మహారాష్ట్ర. ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని బాదల్ గ్రామం అంటువ్యాధిగా ప్రకటించబడింది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల వార్తల్లో కనిపించిన స్టార్ గార్డ్ ఎలాంటి వ్యాధి? అరుదైనటువంటి జన్యుపరమైన కంటువ్యాధి. స్విట్జర్లాండ్ పరిశోధకులు స్టార్ గార్డ్ వ్యాధికి సమర్థవంతమైనటువంటి చికిత్స చేయడానికి జీన్ ఎడిటింగ్ టెక్నిక్ను అభివృద్ధి చేశారు. దీనిని స్టార్ గార్డ్ మాక్యులర్ డీజనరేషన్ అని కూడా పిలుస్తారు. ఈ అరుదైన జన్యుపరమైనటువంటి కంటి పరిస్థితి యొక్క పిల్లలు మరియు యువకులలో ప్రగతిశీల దృష్టిని కోల్పోయేలా చేస్తున్నది. ఈ వ్యాధి మగవారిలో ఎక్కువగా కనిపిస్తుంది మరియు 8,000 నుండి 10,000 జనాభాలో ఒక్కరికి ప్రభావితం చేస్తున్నది. ప్రస్తుతం ఈ వ్యాధికి చికిత్స లేదు. 2025 చెస్ ప్రపంచ కప్ను ఏ దేశం నిర్వహిస్తున్నది? భారతదేశం. భారతదేశం అక్టోబర్ 31 నుండి నవంబర్ 27, 2025 వరకు ఫైడ్ చెస్ ప్రపంచ కప్ 2025కి ఆతిథ్యం ఇవ్వనుంది. దీనిని ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ AICF సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు. ఇటీవల ఏ దేశం ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుండి వైదొలిగింది? అమెరికా. స్క్రామ్జెట్ పవర్డ్ హైపర్సోనిక్ టెక్నాలజీని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO 120 సెకండ్ల పాటు ఈ యాక్టివ్ కూల్డ్ స్క్రామ్జెట్ కంబస్టర్ను విజయవంతంగా పరీక్షించింది. ఈ స్క్రామ్జెట్లు రామ్జెట్లకు అప్గ్రేడెడ్. మొదటగా రామ్జెట్లని తయారు చేశారు, దాని తర్వాత దీన్ని అప్గ్రేడ్ చేసి స్క్రామ్జెట్లను తయారు చేశారు. USA, రష్యా, భారతదేశం, చైనా వంటి దేశాలు ఈ హైపర్సోనిక్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాయి. ఈ స్క్రామ్జెట్లు గాలిని పీల్చుకునేటటువంటి ఇంజన్లు, అంటే గాలినే హైడ్రోజన్ని ఆక్సిజన్ని ఫ్యూయల్గా మార్చుకుంటున్నాయి.
హైదరాబాద్లోని డిఆర్డిఓ ల్యాబ్ అయినటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ డిఆర్డిఎల్ ఈ స్క్రామ్ జెట్తో నడిచేటటువంటి హైపర్సోనిక్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ మైలురాయి హైపర్సోనిక్ క్షిపణులు, వేగవంతమైనటువంటి వాయువు రవాణా మరియు తక్కువ ధర ఉపగ్రహ ప్రయోగాలను పెంచుతుంది. మహిళల ఆరోగ్య గ్యాప్ నివేదికను మూసివేయడానికి బ్లూ ప్రింట్ను ఏ సంస్థ విడుదల చేసింది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF. వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF మరియు మెకిన్సే హెల్త్ ఇన్స్టిట్యూట్ ఉమెన్ హెల్త్ గ్యాప్ని మూసివేయడానికి బ్లూ ప్రింట్ నివేదికను విడుదల చేశాయి. ఈ WEF నివేదిక మహిళల నిర్దిష్ట ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం ద్వారా 2040 నాటికి ప్రపంచ జీడిపిని సంవత్సరానికి $400 బిలియన్ పెంచవచ్చని ఇది హైలైట్ చేసింది. పురుషులతో పోలిస్తే మహిళలు తమ జీవితాల్లో 25% ఎక్కువ ఆరోగ్యంతో గడుపుతున్నారు. బ్లూ గోస్ట్ మరియు రెసిలెన్స్ అనే 2 చంద్ర అంతరిక్ష నౌకలు ఇటీవల ఏ రాకెట్పై ప్రయోగించబడ్డాయి? ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా. USA మరియు జపనీస్ కంపెనీలచే లూనార్ ల్యాండర్లు ఈ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లో కలిసి ప్రయోగించబడ్డాయి. ఈ మిషన్లో 2 చంద్ర అంతరిక్ష నౌకలు ఉన్నాయి. ఒకటొచ్చి బ్లూ గోస్ట్ బై ఫైర్ఫ్లై ఏరోస్పేస్ USA మరియు రెసిలెన్స్ బై ఐస్పేస్ యూరోస్. ఈ మిషన్ నాసా యొక్క ఆర్టెమిస్ ప్రోగ్రాం కింద భవిష్యత్తులో చంద్రుని స్థిరత్వం కోసం సాంకేతికత పురోగతి మరియు ప్రపంచ సహకారం మరియు ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యూహాలను ప్రోత్సహిస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం దీన్ దయాళ్ ఉపాధ్యాయ భూమిహీన్ కృషి మజుదార్ కళ్యాణ్ యోజనని ప్రారంభించింది? ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ రాయ్పూర్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ భూమిహీన్ కృషి మజుదార్ కళ్యాణ్ యోజనని ప్రారంభించారు. బైగాస్ మరియు గునియాలతో సహా 5.62 లక్షల మందికి పైగా భూమి లేని వ్యవసాయ కూలీలు ఈ పథకం కింద ఏటా 10,000 రూపాయలు పొందుతారు. ఇటీవల వార్తల్లో కనిపించిన వైగై నది ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. వైగై నదిలో కాలుష్య నివారణకు కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని స్థానిక సంస్థలను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ వైగై నది తమిళనాడులోని పశ్చిమ కనుమల్లోని ఒరుసునాడు మరియు మెగామలై కొండల నుండి ఇది ఉద్భవించింది. ఆగ్నేయంగా ప్రవహించి ఫైనల్గా పాక్ జలసంధిలోకి ప్రవహిస్తుంది. ఇది కేరళలోని పెరియార్ డ్యాము ద్వారా వైగైకి నీరు అందించబడుతుంది. పురుషుల మరియు మహిళల ఇండియా ఓపెన్ 2025 బ్యాడ్మింటన్ టైటిల్ను వరుసగా ఎవరు గెలుచుకున్నారు? విక్టర్ ఆక్సెల్సన్ మరియు యాన్సే యంగ్. ఇండియా ఓపెన్ 2025 బ్యాడ్మింటన్ టోర్నమెంటు న్యూఢిల్లీలో అత్యుత్తమ ప్రదర్శనలతో ముగిసింది. డెన్మార్క్కు చెందిన విక్టర్ ఆక్సెల్సన్ హాంకాంగ్ చైనాకు చెందినటువంటి లీ చెయుక్ ఇన్ను ఓడించాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందినటువంటి యాన్సే యంగ్ థాయిలాండ్కు చెందిన ఫోర్ను పావి చొచువాంగ్ను ఓడించి ఆధిపత్యం చెలాయించింది. డైమండ్ ఇంప్రెస్డ్ ఆథరైజేషన్ DIA పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది? వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. భారత వజ్రాల పరిశ్రమ ప్రపంచ పోటీతత్వాన్ని పెంచేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ డైమండ్ ఇంప్రెస్డ్ ఆథరైజేషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 1, 2025 నుండి ఇది అమల్లోకి వస్తుంది. ఇది ఎగుమతి ప్రయోజనాల కోసం 1/4 క్యారెట్ కింద సహజ కట్ మరియు పాలిష్ చేసినటువంటి వజ్రాలను సుంకం రహిత దిగుమతిని అనుమతిస్తుంది. 1వ అంతర్జాతీయ ఒలింపిక్ పరిశోధన సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్నటువంటి భారతదేశంలోని రాష్ట్రం ఏది? గుజరాత్. భారతదేశం
2036 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. స్థిరమైన క్రీడా మౌలిక సదుపాయాలపై ఇది దృష్టి సారించింది. జనవరి 27-30 మధ్య గుజరాత్లోని గాంధీనగర్లోని రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయంలో మొదటి అంతర్జాతీయ ఒలింపిక్ పరిశోధన సమావేశం నిర్వహించబడుతున్నది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నిర్వహించే ఈ ఈవెంటు ఆర్థిక సవాళ్లను పరిష్కరించడం మరియు ఒలింపిక్స్ను నిర్వహించడానికి స్థిరమైన రోడ్ మ్యాప్ను రూపొందించడం దీని యొక్క లక్ష్యం. స్వామిత్వ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 18, 2025న స్వామిత్వ ప్రాపర్టీ కార్డుల ఈ పంపిణీని పర్యవేక్షించారు. స్వామిత్వ పథకం 24 ఏప్రిల్ 2020న ప్రారంభించబడింది. ఇది పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర రంగ పథకం. ఇది ప్రాపర్టీ కార్డుల ద్వారా గ్రామీణ ప్రాపర్టీ యజమానులకు చట్టపరమైనటువంటి యాజమాన్యం రికార్డులను అందించడం మరియు గ్రామీణ పాలన మరియు ఆర్థిక చేరికను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం డ్రోన్ టెక్నాలజీ మరియు GIS సాధనాలను ఉపయోగించి ఖచ్చితమైన భూ సరిహద్దులను నిర్ధారిస్తుంది. అదేవిధంగా భూ వివాదాలను తగ్గిస్తుంది. భారతదేశ రబ్బర్ పరిశ్రమను మెరుగుపరచడానికి రబ్బర్ బోర్డు ప్రారంభించిన 2 కొత్త కార్యక్రమాల పేర్లు ఏమిటి? ISNR ఇండియన్ సస్టైనబుల్ న్యాచురల్ రబ్బర్ మరియు INR కనెక్ట్. రబ్బర్ బోర్డు ISNR ఇండియన్ సస్టైనబుల్ న్యాచురల్ రబ్బర్ మరియు INR కనెక్ట్ అనే 2 కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ ఇనిషియేటివ్ భారతీయ సహజ రబ్బరును ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం మరియు బాధ్యతాయుతంగా మార్చడం, స్థిరమైన ఉత్పత్తి మరియు పరిశ్రమ వృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. పురాతన ఉమామహేశ్వర్ లోహ విగ్రహం ఇటీవల ఎక్కడ కనుగొనబడింది? కర్ణాటక. ఇటీవల జీరో వేస్ట్ బయోప్లాస్టిక్లను అభివృద్ధి చేయడానికి ఏ IIT కేంద్రాన్ని ఏర్పాటు చేసింది? IIT మద్రాస్. ఇటీవల వాహన స్క్రాపేజ్ మరియు రీసైక్లింగ్ ఫెసిలిటీ ప్రమోషన్ పాలసీ 2024ను ఏ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది? హర్యానా. శీతాకాలపు కార్నివాల్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? మనాలి, హిమాచల్ ప్రదేశ్. బైసన్ జనాభాను, ఇది ఒక రకమైనటువంటి దున్నపోతు, పునరుద్ధరించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం ప్రారంభించింది? జార్ఖండ్. ఇటీవల బిజినెస్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఏ లాకర్ను ప్రారంభించింది? ఎంటిటీ లాకర్. ఇటీవల భారతదేశం మొట్టమొదటి CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిస్ట్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మెగా ఇన్నోవేషన్ కాంప్లెక్స్ని ఎక్కడ ప్రారంభించింది? ముంబై.